వనజరాజములు అంటే పద్మములు. ఆ పద్మముల యొక్క సుందరమైనటువంటి కనులు కలిగినటువంటి నిశిత శస్త్ర శిలాసనధారి తారకాసుర సంహారములు ఆయన ప్రధాన సైన్యాధ్యక్షుడిగా దేవసేనాన్ని నడిపించినటువంటి ఒక బ్రహ్మశక్తిగా, సుబ్రహ్మణ్య శక్తిగా, శివుడికి కూడా గురోపదేశం చేసినటువంటి శివగురు తత్వాన్ని పొందినటువంటి ఒక మహాశక్తిగా, శరవణోద్భవం, ముందు శివసుతుడు అనే దానికంటే కూడా శరవణ భవుడు అని ఆయనకు పేరు. ఎందుకు అంటే అమ్మవారు గర్భంలో ఆయన జన్మించకపోయినా గర్భవాసాన్ని నేను అనుభవించను, కానీ మీకు మాతృత్వాన్ని కలగజేసేటువంటి జన్మను నేను ఇస్తాను అని అమ్మవారికి వరం ఇచ్చినటువంటి సనక సనందుడు ఈ యొక్క శరవణముల యందు ఆకారాన్ని ధరించినటువంటి వాడే శరవణోత్తమం ఈశసుతం. మళ్ళీ అక్కడ రెండో పదాన్ని ఈశసుతం పెట్టారు. సాక్షాత్తు శివరేతస్సు నుంచి వచ్చినప్పటికీ కూడా శరవణోద్భవుడు. పైగా ఆయన యోనిజుడు కాదు, అయోనిజుడు, బ్రహ్మ. సుబ్రహ్మణ్యుడు అంటేనే ఆయన సాక్షాత్తు మూర్తిభవించినటువంటి పరబ్రహ్మస్వరూపం. కాబట్టి మనం సుబ్రహ్మణ్యారాధన ఎందుకు చేయాలి అంటే, ఈరోజు జ్యోతిష్య విధానంలో చాలా రకాల సంతాన సర్పదోష, రకరకాలైనటువంటి దాంపత్య దోషాలు, సమైక్యత లేకపోవడం, మైత్రి భావం లేకపోవడం, ఇన్నిటికంటే కూడా ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి అంటే బుద్ధిలో నిష్ఠ లేకపోవడం. ఆ నిష్ఠను మనకు ఎవరిస్తున్నారు అంటే శ్రద్ధ రూపాన్ని ఇచ్చేటువంటి దేవత సుబ్రహ్మణ్య దేవత. ఆయన బాలరూపంలో స్కందం గర్భ పరిశ్రమ అని రామాయణం మనకు చెప్తున్నటువంటి వ్యాఖ్యానం. ఆయన ఏదైతే ఈరోజు సంతానపు బాధలు అనుభవిస్తూ ఉన్నామో, సంతానం లేకపోవడానికి కారణమైనటువంటి అనేక కారణాలని, దోషాలని తీసేటువంటి బ్రహ్మస్వరూపం. దంపతి సఖ్యత లేకుండా ఉన్నటువంటి రూపాన్ని సఖ్యత కలిగించేటువంటి రూపం, వార్ధక్యంలో బలాన్ని ఇచ్చేటువంటి రూపం, యజ్ఞాశ్రమాన్ని ఆశ్రయించి జ్ఞాన మార్గంలో మోక్షాన్ని ఇచ్చేటువంటి రూపం, శివుడికి కూడా అగమ్యమైనటువంటి పరిస్థితుల్లో బ్రహ్మతత్వాన్ని బోధించినటువంటి రూపం. అంతెందుకు కుమారుల పట్టుగా అవతరించి సాక్షాత్తు శంకర భగవత్పాదులకు ఒక మార్గం నిర్దేశం. అంటే మీరు వేదాంత పరిస్థాపన చేయడానికి ముందే బౌద్ధ మతాన్ని తుడిచిపెట్టినటువంటి రూపం సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపం. అటువంటి దివ్య అద్భుతమైనటువంటి మహావతార వైశిష్ట్యాన్ని మనం తలుచుకోవటమే కాక, ఒక 6 రోజులు రోజుకు 1,00,000 చొప్పున అక్షర లక్ష చేయటము అంటే 1,00,000 శబ్దానికి అర్థం ఏమిటంటే పూర్ణం, లక్షణం, ఆకర్షణ. అక్ష అనేటువంటి శబ్దం అందులో ఉన్నది కనుక దేన్నైనా మనము మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే మనం లక్షణమైనటువంటి లక్షితమైనటువంటి స్వరూపం. లక్ష్యము అంటే లక్షితం, ఎయిమ్. అది లక్ష కాదు, నిజానికి ఒక ఎయిమ్ను మనం టార్గెట్ రీచ్ కావడానికి లక్ష. అది సంఖ్యలో ఇచ్చే డబ్బు. అదే సంఖ్యాశాస్త్రముగా అయితే మీ బుద్ధుడి టార్గెట్ రీచ్ కావాలి. అలాగా 6 విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సంఖ్యాశాస్త్రం మనకు ఆధ్యాత్మికత. ఒకటి సుదర్శనం, ఆయన షట్కోణ సంస్థితం. ఇంకొకటి శరవణ భవుడు, ఈయన షణ్ముఖుడు. అమ్మవారు షట్చక్రపాధీశ్వరి. ఈ ముగ్గురు కూడా పరబ్రహ్మస్వరూపాలు. ఈ ముగ్గురులో ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా సనాతన ధర్మ అనురాగులమైనటువంటి మనకు ధర్మ భ్రష్టత్వం కలగకుండా కాపాడుతూ జన్మ సార్థక్యాన్ని కూడా ఇచ్చేటువంటి అద్భుతమైన దేవతా రూపాలను మనకు అవతరింపచేసినటువంటి మన సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో అది ఈవేళ ఇక్కడ మనం శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారులను బ్రహ్మచారి గృహస్థ యగు రూపాలలో అర్చించి, ఇప్పుడు అర్చించాం కదండి,
ఇప్పుడు మనం అగ్ని రూపంలో బ్రహ్మస్వరూపంలో సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం, సుబ్రహ్మణ్యుడు అంటే వేదం ఏం చెప్తున్నది? ఓం ప్రణవాకారుడే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడే ప్రణవాకారుడు. కాబట్టి సుబ్రహ్మణ్య అని మనం అన్నాము అంటే ఎదురు ఉపాసించేటువంటి ప్రణవంతో సమానం. సుబ్రహ్మణ్య అని మనం అన్నాము అంటే గృహస్థులు ఉపాసించేటువంటి శివపార్వతులతో సమానం. సుబ్రహ్మణ్య అన్నాము అంటే బ్రహ్మచారులు అధ్యయనం చేసేటువంటి వేదముతో సమానం. కాబట్టి వేద రూపం శివపార్వతీ స్వరూపం, అందుకే శరవణోద్భవమీశ సుతం భజే అన్నారు. కాబట్టి మనం ఎదురు ఉపాసించేటువంటిది ప్రణవం. అక్కడ నామం ఏమి లేదు. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ అని ఆ సనాతనుడైనటువంటి పినాకహస్తుడైనటువంటి యక్షస్వరూపుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఎదురు ప్రణవంగా, దంపతులు శివపార్వతులుగా, బ్రహ్మచారులైనటువంటి వారు వేద మంత్రాత్మకంగా ఉపదేశిస్తారు. అందరికీ కూడా వేదము అనేటువంటి పదం ఎక్కడ ఉన్నది అంటే సుబ్రహ్మణ్య అనేటువంటి పదంలో ఉన్నది కనుక కాలాకృతం కాకుండా అందరూ మీరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శరవణ భవ సుబ్రహ్మణ్యం అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. మనం స్వామివారిని ఆ యొక్క బ్రహ్మ తేజస్సును దర్శించి ధరించేటువంటి దివ్య మహదైనటువంటి మహత్వపూర్వమైనటువంటి అవకాశాన్ని పొంది ధరించుదురుగాక. శారదా చంద్రమూలేశ్వరుడు ఎప్పుడు కూడా ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మనల్ని భాగస్వాములు చేస్తూ ఆశీర్వదించాలి అని సభారూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మనసా వాచా కర్మణ నమస్కరిస్తూ అందరికీ ఆశీర్వచనాలు తెలియజేస్తూ స్వస్తి స్వస్తి పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమః పార్వతీపతయే హర హర.